వెల్కమ్ టు ఆర్టీవీ. మనం ప్రస్తుతం అయితే మరి కింగ్ కోటి హాస్పిటల్ దగ్గరే ఉన్నాము. మరి ఇక్కడ పిల్లలందరూ కూడా ఫుడ్ పాయిజన్తో ఇక్కడ అందరినీ అడ్మిట్ చేశారని కూడా తెలిసిందే కదా. బాగ్లింగంపల్లి మైనారిటీ గురుకులంలో పిల్లలకు ఫుడ్ పాయిజన్ అయింది. దాదాపు 34 మందికి కూడా ఫుడ్ పాయిజన్ అయినట్టుగా గుర్తించారు. మరి పోలీసులందరూ కూడా కొంతమందిని ఇక్కడ కింగ్ కోటి హాస్పిటల్లో జాయిన్ చేస్తే మరి కొంతమందిని అక్కడ కిమ్స్ హాస్పిటల్లో కూడా జాయిన్ చేసి ట్రీట్మెంట్ అందిస్తూ ఉన్నారు. మరి వీళ్ళకి ఏం జరిగింది, ఏంటి, అసలు దేంట్లో ఫుడ్ పాయిజన్ అయింది, ఏ విధంగా అంటే ఏ ఫుడ్లో వాళ్ళు ఏ ఫుడ్ తింటే వాళ్ళకు ఫుడ్ పాయిజన్ అయింది, వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది, అసలు ఫస్ట్ కనీసం ఆ ఫుడ్ తిన్న తర్వాత పిల్లలు అసలు ఏంటి, వాళ్ళకు వామిటింగ్స్ అయినాయా, మోషన్స్ అయినాయా, విరోచన, లేకపోతే వాళ్ళకి స్టమక్ పెయిన్, ఏ విధంగా ఫుడ్ పాయిజన్ అని తెలిసింది ఏంటి అనే కోణంలో కూడా మొత్తం ఇక్కడ పేరెంట్స్ ఇక్కడే ఉన్నారు, పిల్లల తల్లిదండ్రులు, అలాగే డాక్టర్స్ ట్రీట్మెంట్ చేస్తున్నారు, పైనే ఉన్నారు, పిల్లలంతా కూడా హాస్పిటల్లోనే ఉన్నారు. మరి ఏం జరిగింది అనే కోణంలో కూడా అడుగుదాము. ఎందుకంటే పేరెంట్స్కి తెలిసే ఉంటుంది కదా. పేరెంట్స్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం పదండి, అసలు ఏం జరిగింది అనే కోణంలో. మరి మనతో పాటే పేరెంట్స్ ఉన్నారు. వాళ్ళ పాపకి ఎలా ఉంది ఏంటి, అక్కడ హాస్టల్లోనే చదువుతుంది కదా. ఏ క్లాస్ సార్ ఇప్పుడు మీ 6 ఇప్పుడు అండి. 6th. ఎలా ఉంది పాపకి? ఇప్పుడు కొంచెం సిక్కుగానే ఉందండి. మార్నింగ్ తీసుకొచ్చినాము పాపకి స్టమక్ పెయిన్ అని చెప్పేసి. సో రాగానే ఇప్పుడు కొన్ని ట్రీట్మెంట్ అయితే నడుస్తుంది ఇప్పుడు. సో డాక్టర్లు చెప్తామన్నారు. ఇప్పుడైతే కొద్దిగా సిక్కుగానే ఉంది పాప అయితే. ఏం జరిగింది అసలు, ఏ ఫుడ్లో పాయిజన్ కలిసింది, అసలు దేని వల్ల అయింది? మేము పిల్లలకు అడిగింది ఏంటంటే అండి, మీకు ఎట్లా వచ్చింది, ఏం తిన్నారని చెప్తే వాళ్ళు పెరుగు ద్వారా వచ్చిందని చెప్పేసి అన్నారు. అక్కడ దాంట్లో ఉన్న పిల్లలు మేము అడిగినాం 2-3కి, మీకు దేనివల్ల వచ్చింది, మళ్ళీ అందరికీ ఎందుకు రాలేదు, మీకే ఎందుకు వచ్చింది అని చెప్పారు. అడిగితే కొంతమంది అంటే ఫస్ట్ బ్యాచ్లో ఉన్న పిల్లలు ఏంటంటే వాళ్ళు కూడా కర్డ్ రైస్ తిన్నారంట. సెకండ్ బ్యాచ్ ఉన్న వాళ్ళకి వేరే కర్డ్ 3 days ఉందంట కులింది. అది దాంట్లో ఆ 3 days ఉన్న దానికి పిల్లి కూడా నాకడం చూసినంట పిల్లలు. దాంట్లో నా నోట్ పెట్టడం ఏదో జరిగిందంట సంథింగ్. ఆ పిల్లలు చెప్తే మీరు తిన్నారు కదా, మీ డాక్టర్కి మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి వీళ్ళు పంపించడం జరిగింది. సెకండ్ బ్యాచ్ వచ్చిన వాళ్ళ పిల్లలకు అదే పెరుగు అన్నం వీళ్ళు పెట్టారు. అంటే ఏం కాలేదు కదా, పెరిగే కదా అని చెప్పేసి నిర్లక్ష్యం చేసుకొని ఆ 25 members ఎవరైతే తిన్నారో వాళ్ళందరికీ ఇది ఫుడ్ పాయిజన్ అయిందండి ఇప్పుడు. సో అందరికీ ఎందుకు కావాలని అడిగినాను. అయితే అందరికి అవ్వాలి, లేకుండా అందరి అడిగితే 2 batches కింద వచ్చినాము. ఫస్ట్ బ్యాచ్ ఉన్న దానికి మాకు మంచి పెరుగు దొరికింది, మాకు సెకండ్ బ్యాచ్ ఉన్న దానికి మాకు తక్కువ పడింది కాబట్టి మిగిలిన పెరుగు వీళ్ళు పెట్టేశారని చెప్పేసి అన్నారు. ఇంకోటి ఏంటంటే ఆడ పిల్లలకు అంటే 9th class 10th class వాళ్ళకి బాత్రూమ్ క్లీన్ చేపిస్తారంట అక్కడ. మళ్ళీ శానిటైజర్ చుట్టుపక్కల నీట్నెస్ లేదు, డ్రైనేజ్ సమస్య ప్రాబ్లం వస్తుందంట. పిల్లలు అడిగితే ఎప్పుడైనా పోతే మేము కూడా పోతే వాసన వస్తుందంటే డ్రైనేజ్ పొంగి వస్తుంది. మేము చెప్తే ప్రిన్సిపాల్ దొరకదు, స్టాఫ్ చెప్తే టీచర్ మంచిగా రెస్పాండ్ వస్తారు, వాళ్ళు మంచిగా చూసుకుంటారు. స్టాఫ్ మీకు తక్కువ ఉన్నప్పుడు స్టాఫ్ పెంచండి ఒకసారి. ఇంకోటి కుకింగ్ విషయంలో కూడా మీరు నిర్లక్ష్యం ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నారు, మీరు నమ్మకంతో పెట్టుకున్నాం మేము. మా కాడ సోమత బయట లేకుండా ఇప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు ఏం చెప్తుంది, ప్రతి దానికి హాస్టల్లో పెట్టండి, లేకుండా గవర్నమెంట్ స్కూల్లో పంపించండి, అన్ని విధాలు మేము చూసుకుంటే సదుపాయాలని చెప్పి ఆ నమ్మకంతో ఇలా మేము జాయినింగ్ చేయడం జరిగింది. అలాంటప్పుడు గవర్నమెంట్ కూడా దీని మీద స్టిక్గా ఆలోచించండి. మంత్లీ ఒకసారి మీ పైనుంచి ఆఫీసర్లు పంపించండి, ఎట్లా ఉంది, ఇన్ఫెక్షన్ చేయమని చెప్పండి, నీట్నెస్ ఉందా, లేకుంటే ఏమైనా లోటుపాటు ఉందా, ఏమైనా తగ్గిందా, ఏమైనా స్టాఫ్ ఏమైనా తక్కువ ఉన్నారా, లేకుంటే వీళ్ళకి పిల్లలకు ఒకసారి మంత్లీ ఒకసారి మీటింగ్ పెట్టమని చెప్పండి. మీరు రండి, అధికారులు వచ్చి మీ ప్రిన్సిపాల్ మంచిగానే చూసుకుంటారా, మిమ్మల్ని మీ టీచర్లు బాగానే ఉన్నారా, మిమ్మల్ని ఎట్లా చూసుకుంటారా అని చెప్పేసి ఒకసారి అడగండి, మీకు తెలుస్తుంది. మీరు ఫోన్ చేసి వాళ్ళు వస్తారని చెప్తే మీ ముంగడ వాళ్ళు మంచిగానే ఉంటారు, నీట్నెస్ పెట్టుకుంటారు. మీరు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ యథావిధిగా అట్లనే ఉంటారు. మళ్ళీ పిల్లలకి ఏం చెప్తారు, మీరు వస్తారు కదా, మీరు ఇట్లా మాట్లాడాలి, అట్లా చెప్పొద్దు, వాళ్ళని కూడా మనం మంచిగా చూసుకున్నామని చెప్పేసి వాళ్ళే మోటివేషన్ చేస్తారు. మీరు సడన్గా ఇన్ఫెక్షన్ చేయండి, అక్కడ నుంచి సడన్గా వచ్చి చూడండి, మీకు తెలుస్తుంది మీ కళ్ళతోటి. కిచెన్ ఒకసారి చెక్ చేయండి. గీజర్ మొన్నటి దాకా పిల్లలు చలికి వణికిరు, గీజర్ రావట్లే అంటే మేము అడిగితే అప్పుడు ఏదో మాట్లాడి చెప్పేసి ప్లంబర్ పిలిచి గీజర్ పెట్టారని చెప్పారండి. అది కూడా అందరికీ రావట్లేదు, 2nd floorలో ఏదో వస్తుందంట, అక్కడ నుంచి వీళ్ళు మోసుకురావడం జరుగుతుంది. చుట్టుపక్కల ఇప్పుడు ఇవాళ నిన్న ఇట్లా జరిగినప్పుడు ఇప్పుడు శానిటైజర్ మొత్తం క్లీన్ చేసారు. అంతకుముందు ఏదో విధంగా అట్లనే ఉండే. కానీ మీరు ఇప్పుడు టీచర్స్ని అడగడం జరిగిందా పిల్లకి, అంటే ఇప్పుడు పిల్లలకి ఇలా అయ్యింది కదా, ఒక పేరెంట్గా దేనికి మీరు ఇంత నిర్లక్ష్యం వహించారు, మా పిల్లలు చెప్పారు ఈ విషయం అని చెప్పేసి టీచర్స్ని అడగడం జరిగిందంటే టీచర్లు వాళ్ళ రెస్పాండ్ మంచిగానే ఇస్తారు. టీచర్ వల్ల నేను లోటుపాటు రాలని చెప్పారు. మేము ఏమైనా ప్రిన్సిపాల్కు పైకి చెప్పాలండి, మా చేతులు ఏముంటుంది, మా వరకు మేము ఎంతవరకు చేస్తాం మేము చేస్తామని చెప్పేసి అంటారు టీచర్లు. ఓకే, టీచర్ వాళ్ళకు నేను తప్పు ఏం పట్టిస్తలేను, ఎందుకంటే మాకు ఏ చిన్న విషయం అయినా కూడా ఫస్ట్ కాల్ చేసి మాకు టీచర్లే. ఒక నైట్ టైం మీకు ఎవరైనా ఉంటారో అందుబాటులో, ఒక నైట్ డ్యూటీ టీచర్లు ఉంటారంట, నర్స్ కూడా అవైలబుల్ ఉంటారంట. సో అక్కడికి ఓకే, మన ప్రిన్సిపాల్ ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు దాంట్లో అర్థం కావట్లేదండి. వాళ్ళ ఫుడ్ కాడ ఎంత జాగ్రత్త ఉండాలంటే మీరు ఎందుకు అంత నిర్లక్ష్యం చేస్తారు. డైలీ మీరు వండిన తర్వాత మీరు తినండి ఒకసారి, మీకు మంచిగా ఉన్నప్పుడే మన పిల్లలకు పెట్టండి. ఇప్పుడు పిల్లలు ఏదో బయట నుంచి వచ్చారు మా పిల్లలు కాదని కాదు కదండి, ఎవరికైనా పిల్లలే కదా బాధ. ఇలా నా ఒకటే పిల్ల నాకు బాధ, ఇలా జరిగితే ఇలా నాకు నేను ఉండేటువంటి కాదు. అట్లాంటిది రేపటి మీ పిల్లలు కూడా ఏమైనా ఆడుతుందేమో. సో నేను చెప్పేది ఏంటంటే
మీ పిల్లలైనా మా పిల్లలైనా ఒకసారి నిర్లక్ష్యం చేయొద్దు. అంతే, అదైతే నిజము. ఇప్పుడు ఈ విషయం పట్ల కూడా మరి ప్రభుత్వాన్ని తప్పంటారా, లేకపోతే ఇక్కడ విద్యాశాఖ మంత్రి తప్పంటారా? అన్నిటికి కూడా కలిపి మన సీఎం రేవంత్ రెడ్డి గారే ఉన్నారు ఇప్పుడు అన్ని. మరి ఎలాంటి చర్యలు చేపడితే బాగుంటుంది? విద్యాశాఖ మంత్రి కూడా నేను కోరేది ఏంటంటే, ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే, ప్రతి ఒక్క హాస్టల్ కూడా స్టిక్కు ఒకసారి డైలీ వెళ్ళి చూడడం కానీ, మంత్లీ ఒకసారి చూడడం కానీ, మీ అధికారులు, మీరు మినిస్టర్లు మీ బిజీ ఉండొచ్చు, మీ కింద అధికారులు ఉంటారు కదా, వాళ్ళకి చూడమని చెప్పండి. మంత్లీ ఒకసారి రిపోర్ట్ తీసుకోండి మీరు, ఎట్లా ఉంది ఏ సంగతి ఉంది. ఇలా ఒక్కటి జరగడానికి జరుగుతుంది, ఇలా తెలంగాణ మొత్తం మళ్ళీ కొలడం అవుతుందండి. అదే మీరు ఫస్ట్ నుంచి పాజిటివ్ మంచిగా ఉండండి, మీకు మంచిగా వస్తుంది, ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుంది. ఇలా మీరు నిర్లక్ష్యం చేసి మీ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా నిర్లక్ష్యం వస్తుంది కదండి. సో రేవంత్ రెడ్డి ఏంటంటే, మీరు ఏదైనా సరే మన హెల్త్ మినిస్టర్ కూడా కానీ, లేకుండా గురుకుల చైర్మన్ కూడా కానీ, ఎవరికైనా సరే సార్ మీరు స్టిక్ ఆర్డర్ ఇవ్వండి నేను కోరుతున్నానండి. ఇలాంటిది రిపీట్గా ఇంకోసారి ఎక్కడ జరగకూడదు. ఇదే అని కాదు, మన తెలంగాణ స్టేట్లో ఎక్కడ జరగకుండా ఉండడానికి చూసుకొని చెప్పేసి అంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. ప్రస్తుతం మనమైతే మరి ఇక్కడే పిల్లలందరూ కూడా ఇక్కడ అడ్మిట్ అయ్యి ఉన్నారు, పేరెంట్స్ కూడా ఇక్కడే ఉన్నారు. అసలు ఏం జరిగింది, పేరెంట్స్కి ఎప్పుడు తెలిసింది ఈ విషయము, ఆ విషయం కూడా ఎవరు చెప్పారు, యాజమాన్యం స్కూల్ యాజమాన్యం చెప్పారా, లేకపోతే ఎక్కడి నుంచి ఫోన్ వచ్చింది, అన్నీ కూడా డీటెయిల్స్గా తెలుసుకుందాము. అమ్మ నమస్తే అమ్మ, అసలు మీ పాప ఏం చదువుతుంది? 7th में है मैडम इनो 7th. जी हाँ ఓకే, మీకు ఎలా తెలిసింది ఫుడ్ పాయిజనింగ్? मैडम प्रिंसिपल मैडम करके बोले बच्ची को ऐसा इन्फेक्शन हुआ, अगर आप आए तो आओ दवाखाने को बोले, तो हम लोग आगे दवाखाने को आए कल. హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత చెప్పారా, లేకపోతే మీరే వెళ్ళారు? స్కూల్ దగ్గర వెళ్ళినాము, అంటే ఇంట్లో ఉన్నప్పుడే కాల్ చేసి చెప్పినారు మేడము, ఏమని ఇట్లా మీ పాపకి ఇన్ఫెక్షన్ అయింది, స్టమక్ పెయిన్ ఉంది, మీరు వస్తారా, మేము తీసుకొని వెళ్ళాలంటే లేదు మేడం మేము తీసుకోలేము, మేము హాస్పిటల్కి వస్తామని అన్నాము. అయితే హాస్పిటల్కి వచ్చేసినాం మేడం. మీరు వచ్చేసరికి ఎలా ఉంది పాప కండిషన్? అసలు మంచిగా ఉంటాయి మేడం, మంచిగా ఉంటాయి, అంత ఏం సివియర్ లేకుంటే. అప్పుడు దాకా ట్రీట్మెంట్ నడిచింది పిల్లలది. అంటే వాళ్ళు చెప్పినారు మాకు 12 o'clockకి, నేనైతే 4 o'clockకి వెళ్ళి వచ్చినాను, డ్యూటీ చేస్తాను నేను. అక్కడ నుంచి వచ్చేదాకా 4 అయింది. అప్పుడు దాకా పాప మంచిగా స్టేబుల్గానే ఉంది మేడం, బాగా మంచిగా రెస్పాన్స్ ఇచ్చినారు. అంటే ఏం తిన్నారంట మీ పాప? చెప్పుంటుంది కదా ఏం తింది? కర్డ్ తిన్నాం మమ్మీ అని అన్నది, కర్డే అన్నది, ఇంకేమనలేదు. పెరుగు అన్నమే తిన్నాము, దాంట్లో పప్పు కలుపుకొని అంతే. స్టమక్ నైట్ కొంచెం నార్మలే కదా అని వదిలేసిందంట. మార్నింగ్ సివియర్ అయితే నర్స్ టీచర్ ట్యాబ్లెట్ ఇచ్చినారంట. అప్పటికి ఒక్కొక్క పిల్ల వాళ్ళ దగ్గర వస్తే ఇది సివియర్ అవుతుంది అనేసి హాస్పిటల్కి జాయిన్ చేసినారు మేడం. నిన్న తీసుకొచ్చారా హాస్పిటల్? నిన్న 12 o'clockకి తెచ్చింది. 12 o'clock తీసుకొచ్చారు. ఇప్పుడైతే బాగుంది, ఇప్పుడు కొంచెం పర్వాలేదు, కానీ కొంచెం యూరిన్ ఇన్ఫెక్షన్ ఉందని వచ్చింది. అయితే ఇక్కడ నుంచి లీలాఫర్కి డిశ్చార్జ్ చేస్తారని చెప్పినారు. స్కూల్ టీచర్స్ ఏం చెప్తున్నారు ఇప్పుడు? దేని వల్ల అయింది, ఇట్లా అయ్యింది కదా మా పిల్లలకి చూసుకోలేదని మీరు అడిగారా? అడిగినాం మేడము, అడిగితే వాళ్ళు గిట్ట చాలా ఫీల్ అవుతున్నారు, చాలా అంటే మాతో ఎక్కువ వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఇంకా వాళ్ళు మొత్తం నైట్ ఈడ ఉన్నారు మేడం. మేము మాతో ఎక్కువ గిట్ట వాళ్ళు బాగా బాధపడ్డారు. మేము కళ్ళతో చూసినది చెప్తున్నాం, ఎందుకంటే మాతో ఉన్నారు, మాకు రెస్పాన్స్ ఇచ్చినారు. నైట్ ప్రిన్సిపల్ మేడం వచ్చినారు, ఉన్నారు ఈడ. మేడం గిట్ట బాగా ఫీల్ అయినారు. అందరు టీచర్స్ నర్స్ అందరూ బాగానే మాకు చూసినారు మేడం, బాగా చూసినారు. హాస్పిటల్ గిట్ట చాలా బాగా ట్రీట్మెంట్ ఇచ్చినారు మేడం. వాళ్ళు ఉన్న డాక్టర్స్, నర్సు, సిస్టర్ అందరు మంచిగా బిహేవ్ చేసినారు మేడం. చాలా మంచి రెస్పాన్స్ అందింది. ఏంటిది కొంచెం ఇన్ఫెక్షన్ ఉంది, దాని ప్రకారంగా లీలాఫర్లా డిశ్చార్జ్ చేస్తారని అన్నారు. అంటే ఇంతకు ముందు ఎప్పుడైనా పాపకు హాస్టల్ ఫుడ్ వల్ల ఏదైనా ఇబ్బంది అయ్యలేదు మేడం? వస్తారు కదా. ఇప్పుడు మా పాప 2.5 years, 5th నుంచి ఆడనే చదువుతుంది, 6th 7th ఇప్పుడు మా పాప. ఏ రోజు ఇన్ఫెక్షన్ కానీ ఏ ప్రాబ్లం కాలేదు. నేనైతే వీక్లీ 5 times వెళ్తాను మేడం హాస్టల్కి. నేను చాలా బాగా రెస్పాన్స్ ఇస్తారు, ఫుడ్ బాగుంది, అన్నీ బాగుంది. ఈసారి ఎందుకు అట్లా అయింది మేడంకి గిట్ట అర్థం కాలేదు మేడం. ఓకే, థ్యాంక్ యూ. అమ్మ మీ పాపని ఎన్ని గంటలకు తీసుకొచ్చారు? 9:30కి నేను హాస్టల్ దగ్గరికి వెళ్ళాను. ఇవాళ ఈరోజు పొద్దున మార్నింగ్ వెళ్ళాను. 9:30 బ్రేక్ఫాస్ట్ తిన్నానని చెప్పింది. అదే అందరు పిల్లలు మన హాస్టల్ నుంచి అలా అవుతున్నారంటే మా పిల్లలు కూడా ఎలా ఉన్నారు అని చూడడానికి వెళ్ళాను. అలో చేశారు లోపల, మాట్లాడడం బాగానే ఉందని చెప్పింది. ఇంకొక మా బాబాయ్ వాళ్ళ బిడ్డ కూడా ఉంటుంది, తను అడిగితే బాగానే ఉందని చెప్పింది. ముగ్గురితో కలిసి మాట్లాడేసి వచ్చి నేను మళ్ళీ బయటకు వచ్చాను. ఒక 1/2 hourకి 20 minutesకి మళ్ళీ ఫోన్ వచ్చింది, పాప సీరియస్ ఉందని అంబులెన్స్లో తీసుకొస్తున్నారని చెప్పారు. హాస్టల్ వాళ్ళే చెప్పారు. హాస్టల్ వాళ్ళు చెప్తే సరే అని చెప్పేసి అప్పటికి హాస్టల్లో వెళ్తుంటే అంబులెన్స్లో ఎక్కిస్తుండే. అప్పటికి ప్రిన్సిపల్ మేడం ఉన్న టెన్షన్ పడకండి చెప్పారు. అంతలో ఇక్కడికి వచ్చాను. స్టమక్ పెయిన్, చెస్ట్ పెయిన్ అంటుంది. ఈసీజీ తీశారు, అప్పుడే స్కానింగ్ తీశారు, ఇమీడియట్లీ రిపోర్ట్స్ కూడా అప్పుడే వచ్చాయి. డాక్టర్లు ఏం చెప్పట్లే, గ్యాస్ స్టమక్ అని చెప్పారు మా పాపకైతే. మా పాప కండిషన్కి అయితే గ్యాస్ స్టమక్. ఏం తినిందంట? ఏం ఫుడ్
మార్నింగ్ నేను అడగలేదండి ఏం తిన్నదో. ప్రేయర్ అవుతుంటే నేను వెళ్తాను మమ్మీ అనుకుంటా తొందరలో వచ్చింది నా దగ్గర. నేను అడిగాను మోషన్స్ కానీ వాంతింగ్స్ ఏమైనా అవుతుందా, స్టమక్ పెయిన్ ఏమైనా ఉందంటే ఏం లేదన్నది. 9:20కి నేను హాస్టల్ దగ్గర మా పాపతో మాట్లాడాను. ఏ ప్రాబ్లం లేదు, బాగానే ఉందో, వాళ్ళకి అయిన వరకే ఉన్నారు, ఇంకేం కాలే అని చెప్పింది. మీ టీచర్ వాళ్ళని అడిగిరా? టీచర్స్ లేకుండే, అప్పుడు పైన ఉండే. నేను టీచర్స్ అడుగుదామంటే కొంత టీచర్స్ ఇక్కడ హాస్పిటల్లో ఉన్నారు అని చెప్పేసి సెక్యూరిటీ చెప్పారు. మాట్లాడాను. అదే మా పిల్లలకు కూడా ఏమైనా అంటే మేము ఇన్ఫామ్ చేస్తామని చెప్పారు. ఇన్ఫామ్ చేస్తామని చెప్పారు. నిన్నైతే కొంత స్టూడెంట్స్కి నిన్న తీసుకొచ్చారు. వాళ్ళకైతే వాళ్ళ పేరెంట్స్ ఈయనే ఉన్నారు, టీచర్స్ ఉన్నారు, కొంతమంది నర్స్ టీచర్స్ కూడా ఉన్నారు. అని ఎందుకు అవుతుందో తెలియట్లేదు. మరి ఫుడ్ పాయిజమా లేదా ఏమైనా ప్రాబ్లమ్సా ఏదో తెలియట్లేదు. ఫుడ్ పాయిజం అయితే అందరి పిల్లలకు అవుతుంది కదా, అందరి పిల్లలకు కావట్లే, 25 మెంబర్స్కి అయ్యిందని చెప్పారు. ఇప్పుడు వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ ఏమైనా ట్రీట్మెంట్ అయితే స్టార్ట్ చేశారండి, బాగానే చేస్తున్నారు. ట్రీట్మెంట్స్ అన్ని విధాలుగా జరుగుతుంది. మా పాపకు చెస్ట్ పెయిన్ అనగానే ఈసీజీ తీశారు తొందరగా, అర్జెంట్, ఇమీడియట్లీ అప్పటికప్పుడే తీశారు. స్కానింగ్ తీశారు. మళ్ళీ ఇప్పుడు గ్లూకోజ్ ఇంజక్షన్లు ఇస్తూనే ఉన్నారు. ఎప్పుడు అంటే అప్పుడు ఇస్తూనే ఉన్నారు. డాక్టర్స్ అయితే బాగానే చూస్తున్నారు. ఇప్పటి వరకు ఇప్పుడు ప్రభుత్వం నుంచి కానీ ఎవరైనా ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా వచ్చి అంటే నేను ఇందాకే వచ్చాను, 1-2 అవర్స్ అవుతుంది. నేను వచ్చి 10కి వచ్చాను. వస్తున్నారని చెప్పారు. మరి రాత్రికి వచ్చారంట, ఇవాళ పొద్దున హరీష్ రావు సార్ వాళ్ళు వచ్చారంట. వాళ్ళు వస్తున్నారంట, కానీ మెయిన్ వచ్చిన తర్వాత వేరే వాళ్ళు వస్తూనే ఉన్నారు. వస్తున్నారు, ప్రతి వాళ్ళు వస్తున్నారు. పాప ఏమన్నా మాట్లాడుతుంది, బాగానే మాట్లాడుతుంది. కానీ స్టమక్ పెయిన్ అవుతుందని చెప్పింది. ఫస్ట్ మన చెస్ట్ పెయిన్ అన్నది, ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు స్టమక్ పెయిన్ అంటే ఇందాక ఒక ఇంజెక్షన్ ఇచ్చారు, తగ్గింది, పర్లేదు, బాగానే ఉంది. ఇప్పుడైతే పడుకుంది, ఇంజెక్షన్ ఇస్తూనే ఉన్నారు. ఏం చెప్తున్నారంటే ఇట్లా ఫుడ్ పాయిజన్ అవుతుంది కదా, చాలా చోట్ల కూడా చూస్తున్నాము హాస్టల్స్లలో. ఇంతకుముందు ఎప్పుడైనా ఫుడ్ బాగలేదు? లేదండి, లేదు. ఇంతకుముందు ఎప్పుడు ఇలాంటి కంప్లైంట్ రాలే మా హాస్టల్లో నుంచి. మా పాప 2 years అవుతుంది. ఇప్పుడు 6th క్లాస్, 5th మొత్తం దాంట్లోనే, ఇప్పుడు 6th, ఇంకా 10th క్లాస్ మా సిస్టర్ కూడా ఉంది దాంట్లోనే. కానీ ఇలాంటి కంప్లైంట్స్ అయితే ఇంతవరకు ఎప్పుడూ రాలే. అందరు అదే షాకింగ్లో ఉన్నారు. ఎందుకు ఏమైందంటే కొంతమంది పెరుగు అని చెప్తున్నారు, కానీ పెరుగు తింటే ఎందుకు వస్తుంది? ఇలా పెరుగు తింటే అందరు తింటారుగా, ఈ 25 మెంబర్స్కే సపరేట్గా అయితే ఏం వేయరుగా. అదే తిన్న పెరుగు మేము కూడా తిన్నాను. మా పాప కూడా చెప్పింది మొన్న నైటు, మా పాపకు కూడా ఏం కాలే అని చెప్పింది. నేను 1/2 hour ముందే వెళ్ళేసి మాట్లాడేసి వచ్చాను మా పాపతో. మరి ఎందుకు అవుతుందో ఏం ప్రాబ్లమో తెలియట్లేదు. హాస్టల్ కూడా బాగానే ఉంటుందిలే, నీట్నెస్ అయితే బాగానే ఉంటారు. ప్రిన్సిపల్ మేడం కూడా బాగానే ఉంటుంది, అన్నీ చెక్ చేస్తూ ఉంటానని చెప్తారు. చాలా బాగా చూస్తారు ప్రిన్సిపల్ కూడా, అబద్ధం చెప్పొద్దు కానీ, ఉన్నట్టు చెప్తున్నాం. కానీ ప్రిన్సిపల్ మేడం కూడా బాగానే చూసుకుంటుంది, అంటది కూడా మమ్మల్ని. సండే ఉన్నా కానీ మా పిల్లలకు కూడా మేము అడుగుతాం, ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయా, ఏమైనా లేవా ప్రాబ్లమ్స్ అంటే, ఏం లేదు మేడం, మమ్మీ బాగానే ఉందని కూడా చెప్తుంది. మా పిల్ల బాగానే ఉందని చెప్తారు. అని సడన్గా ఇది ఎందుకో ఏం తెలియట్లేదు. పెరుగు అని చెప్తున్నారు. మరి పెరుగు పిల్లలకు కూడా అడిగితే కూడా అదే అంటున్నారు, పెరుగు తిన్నాము, పెరుగు వల్లనే అయిందన్నారు. మరి మిగతా పిల్లలు కూడా అదే పెరుగు తిన్నారు, వాళ్ళకి ఎందుకు అవ్వలే, ఈ పిల్లలకి ఎందుకు అయిందో తెలియట్లేదు. డాక్టర్స్ కూడా అడిగాను నేను ఇందాక, మరి ఇంతమందికి ఎలా అయింది సార్ అంటే, ఏం చెప్పట్లేదమ్మా, ఇంకా టెస్టులు చేస్తున్నాం కదా, రిపోర్ట్స్ రానివ్వండి అన్నారు. రిపోర్ట్స్ రానివ్వండి అని చెప్పారు. మా పాపకైతే స్కానింగ్, ఈసీజీ 2 తీస్తే 2 నార్మల్, బాగానే ఉన్నాయి, దీంట్లో ఏ లోపం లేదని చెప్పారు. థ్యాంక్ యూ. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.